సమ్మర్ హీటెక్కిస్తోంది. బయటకు వెళ్లాలంటేనే భయం వేసేంతగా వాతావరణం మారిపోతోంది. మార్చిలోనే మందిని పరీక్షణ చేస్తున్న ఎండలు సేఫ్టీ పాటించకుంటే భానుడి భగభగలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్స్. ఎండలు భగ్గుమంటున్నాయి. బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. మార్చిలోనే 40 డిగ్రీలకు చేరాయి. ఇక ఏప్రిల్ మే నెలల్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఈ ఏడు బ్రేక్ చేస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్పుడప్పుడు ఎండకు పోయేటోళ్లకు ఫరక్ పడకపోయినా పొద్దంతా ఎండలో పనులు చేసుకునేటోళ్లకు మాత్రం గుండెలో దడ పుట్టిస్తున్నాయి. ఎండాకాలం ఎండలు చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. నేరుగా భూమిని తాకుతున్న సూర్య కిరణాలలో యాంటీ సైక్లోన్ ఉంటుందని, ఈ కిరణాలు డైరెక్ట్ గా మనిషికి తగలటంతో శరీరంపై పొక్కులొస్తాయని చెప్తున్నారు. దీంతో డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ టైంలో వైద్యం అందకపోతే మెదడు, గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయంటున్నారు డాక్టర్లు. సూర్యకిరణాలు ఎక్కువసేపు తగలటం ద్వారా ఏంటంటే మోడరేట్ గా అయితే గనక చర్మం మీద దద్దుర్లు, అంటే చర్మం మీద పొక్కులాగా రావటం, అధిక శాతం గనక మన బాడీలోంచి వాటర్ పోయే విధంగా జరిగితే డీహైడ్రేషన్ అంటాం. ఇదే ఇంకా ఎక్కువ జరిగితే గనక సన్ స్ట్రోక్ అంటాం, అంటే వడదెబ్బ అన్నమాట. అదే విధంగా ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంబ్యాలెన్స్ లో వస్తుంటాయి. ఉదయాన్నే వచ్చే ఎండ చాలా మంచిదని, దీంతో మనకు అవసరమైన విటమిన్లు అందుతాయని అంటున్నారు డాక్టర్లు. కానీ మధ్యాహ్నపు ఎండ హానికరమని చెప్తున్నారు. ఈ ఎండలో తిరగకుండా పనులు కావు అనుకున్నోళ్లు కాస్త జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్స్. చిన్న పిల్లలను, వృద్ధులను ఎండకు తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. స్కూల్ పిల్లల్లో ఏంటంటే మనం ఎక్కువగా చూసేది చెమట పొక్కులు అనమాట. క్యాలమిన్ లోషన్ వాడడం వల్ల ఏంటంటే ఆ పొక్కులన్నీ మనకి ఇరిటేషన్ తగ్గి మనకి దురద అనేది తక్కువగా ఉంటుంది. అలా పొక్కులు రాకోకుండా ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే రాగానే స్కూల్ నుంచి రాగానే శుభ్రంగా స్నానం చేపించి తుడిచి టాల్కమ్ పౌడర్ వేసి కాటన్ దుస్తులు, లూజు దుస్తులు వేయడం వల్ల మనం ఈ పొక్కులు అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే వాళ్లు కాటన్ బట్టలు వేసుకోవడంతో పాటు కళ్లజోడు, గ్లౌజెస్ ధరించాలంటున్నారు. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటంతో పాటు వీలైనన్ని సార్లు స్నానం చేయటంతో సమ్మర్ ఎఫెక్ట్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. రోడ్ సైడ్ ఫుడ్, డ్రింక్స్ తో పాటు ఆయిల్ ఫుడ్ తినొద్దంటున్నారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శుభ్రంగా 2 పూట్ల స్నానం చేయడం, తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సమ్మర్ లో మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారనమాట. కానీ సమ్మర్ లో కూడా స్కిన్ కి హైడ్రేట్ చేయాలంటే అదేంటంటే స్కిన్ కి ఆహారం అనమాట మాయిశ్చరైజర్ అనేది. సో మాయిశ్చరైజర్ పెట్టి దానిపైన సన్ స్క్రీన్ పెట్టుకోవడం అనేది బేసిక్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఎండాకాలంలో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే రోగాల బారిన పడకుండా ఉపశమనం పొందే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.